సరేపల్లి సోనుడు కంపల్సరీగా వస్తాడు. ఈ వ్యతిరేకాల వల్ల, ఈ దౌర్జన్యాల మీద, ఈ స్టేషన్లు పాలయ్యి గందరగాళాలు ఉండడం వల్ల కన్ఫర్మ్ మార్పు వచ్చింది. ఈ టీడీపీ గ్యారెంటీగా వస్తుంది. పైన చంద్రబాబు ఖచ్చితంగా వస్తాడు. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిస్తే అందరికీ మేలు జరుగుతుంది. అది మధ్య తరగతి అయినా, పెద్ద తరగతి అయినా, చిన్నోళ్ళకైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను వాడు చూశాను, ఒక పింఛన్ విషయంలో నేనే స్వయంగా చూస్తే, ఆ రోజు నేను వైఎస్ఆర్సీపీలో ఉంటే నన్ను పిలిచి నువ్వు ఆడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళు, నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు నా పార్టీ చూడలా, నా కులం చూడలా, కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది. అదే ఇతనికి నేను చేస్తే ఎవరికి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, సొంత కార్యకర్తలకు అన్యాయం చేసిన పార్టీ. అందువల్ల సోమిరెడ్డి గెలిస్తేనే మంచి జరుగుతుంది. ఇంకోటి మా ఊరి విషయానికి వస్తే షిఫ్టింగ్ ఉంది, ఊరి షిఫ్టింగ్ 2018లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఈ రోజుకి 6 సంవత్సరాలు అయింది. ఆ ఇల్లులు కట్టి ఈరోజు అవి మూలబడిపోఉన్నాయి. కనీసం వాటి గురించి పట్టించుకునే వ్యక్తి ఎవరు లేరు. మళ్ళీ సోమిరెడ్డి వస్తే ఊరు షిఫ్టింగ్ అయితే మాకు ఇప్పుడు కాలుష్యం నుంచి విముక్తి కలుగుతుందని కోరుకుంటున్నాం. పైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే అతను వస్తే పారిశ్రమలు ఎక్కువ వస్తాయి, మాలాంటి యువతకి చాలా ఉపాధి కలుగుతుంది. అంతకుముందు ప్రభుత్వంలో గమేశ అనే కంపెనీ పెట్టాడు, తీసుకొచ్చి ఓపెన్ చేస్తే చాలామంది ఉపాధి పొందారు. దానివల్ల చాలా లబ్ధి పొందింది మన నెల్లూరు జిల్లా. ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సబ్సిడీలు ఇవ్వకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పర్సంటేజ్ కోసం పంపించి ప్రతి సంవత్సరం గొడవ పెట్టించి వాళ్ళ కంపెనీ మూసేటట్టు చేసేసారు. అలాగే మన కృష్ణాపట్నం టెర్మినల్ చూస్తే ఈరోజు ఇతర రాష్ట్రానికి తరలిపోయింది. దానివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మన జెన్కో అయితే ఏమి, గాయత్రి అయితే ఏమి లారీలు రావాల్సిన పరిస్థితిలో ఈరోజు లారీలు రావట్లేదు. ఎందుకంటే అది టెర్మినల్ వెళ్ళిపోయింది. గుంటూరు నుంచి మిర్చి, మిర్యాలగూడ నుంచి వడ్లు, బియ్యం ఇవన్నీ రావట్లే ఇక్కడికి. దానివల్ల మన నెల్లూరు జిల్లా చాలా ఉపాధి కోల్పోయింది. అందువలన ఇక్కడ సోమిరెడ్డి గారు, పైన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళే వస్తారని కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో టీడీపీ గెలిస్తే బాగుంటుంది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అన్ని కులాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రస్తుత గవర్నమెంట్ ఏం చేయలేదా? ప్రస్తుత గవర్నమెంట్ ఏమి చేయలే. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వదలలేదు. డిఎస్సి అని చెప్పారు, ఇంతవరకు డిఎస్సి పోస్టులు వదలలేదు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళందరూ ఖాళీగా తిరుగుతున్నారు. వాలంటీర్లు అని ఇచ్చారు, వాలంటీర్లు 5,000 రూపాయల జీతం ఇచ్చారు. వాలంటీర్లు ఆ పార్టీకి, ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేసిన తప్పితే ప్రజలకు కానీ, పేదవాళ్ళకి కానీ అనుకూలంగా పనిచేయలేదు. అందువల్ల రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా, అయ్యి తీరాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్రంలో అయితే కూటమి వస్తుంది, 130 సీట్లు తక్కువ కూటమి వస్తుందని మా అంచనా. కంపల్సరీ కూటమి గెలిస్తేనే అభివృద్ధి అనేది బాగుంటుంది, రాష్ట్రం కూడా డెవలప్మెంట్ బాగుంటుంది. నిరుద్యోగులకి మొత్తం ఉద్యోగ అవకాశాలు అన్నీ బాగుంటాయి. జాబ్ క్యాలెండర్ అన్నీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినాడు. మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పున్నాడు. కూటమి వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చేసే ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు చేసే ప్రభుత్వం నిరుద్యోగుల్ని అంటే ఏమీ చేయకుండానే, ఒక నోటిఫికేషన్ లేకుండానే అంటే 5 సంవత్సరాలు పెద్దేశాడు. నిరుద్యోగులు మాత్రం అన్యాయం చేశాడు. అందరికీ అన్యాయం చేశాడు. ప్రతిదీ ఒకటే ఎన్ని రేట్లు పెంచేశాడు. మద్యపానం నిషేధం లేదు, ఇసుక రేటు, అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఈ గవర్నమెంట్ అంతా 5 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. కూటమి కానీ వస్తే మామూలుగా ప్రజల్లో బాగా అనుకూలంగా బాగుంటుంది, ప్రజలు సానుకూలంగా ఉంటారు, ప్రజలకి బాగుంటుందని మాకు అవగాహన, ఒక నమ్మకం. కూటమి వస్తేనే బాగుంటుంది. మళ్ళీ కాకం గోవర్ధన్ రెడ్డి గారే గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అతను చేసిన సంక్షేమ పథకాలు మంచిగా సర్వేపల్లి బాగా ప్రజలకు బాగా అందుబాటులో వచ్చాయి. కాబట్టి మన రాష్ట్రంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మాత్రం సర్వేలో మాత్రం అంతా జగన్మోహన్ రెడ్డి వస్తా అని చెప్పి సర్వేలు కూడా ఎక్కువ చెప్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలు ప్రతి కుటుంబానికి అందాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకున్నట్టుకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.